ఫ్రాన్స్ లో 100 రూపాయలకే ఇంటిని అమ్ముతున్నారు. ఇది అక్షరాల నిజం. స్వదేశీయులు విదేశీయులు అనే తేడా లేకుండా ఎవరైనా ఈ ఇళ్లను కొనుక్కోవచ్చు. ఇలా ఎందుకు అమ్ముతున్నారో, వీటిని ఎలా కొనుక్కోవాలో తెలుసుకోవాలంటే అసలు ఫ్రాన్స్ లో 3 అంతుల భూభాగం ఎందుకు ఖాళీగా ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఫ్రాన్స్ దేశ మ్యాప్ ను సరిగ్గా గమనిస్తే దాని మధ్యలో అంతా ఖాళీగా కనిపిస్తుంది. ప్రజలంతా దేశాన్ని వదిలి వెళ్లిపోయారేమో అనిపిస్తుంది. ఈ 2 గీతల మధ్యలో ఉండే భూభాగాన్ని ఎంటీ డయాగ్నల్ అని పిలుస్తారు. ఇది 1000 కిలోమీటర్ల పొడవు, 400 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది దేశ భూభాగంలో 33%. కానీ ఇక్కడ ఉండే జనాభా మాత్రం దేశ జనాభాలో 6% కంటే తక్కువే. ప్రజలంతా ఈ గీతలకు ఇటువైపో అటువైపో ఉంటారు. సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 20,000కు పైగా ప్రజలు జీవిస్తుంటే, ఈ ఎంటీ డయాగ్నల్ లో మాత్రం చదరపు కిలోమీటర్ కు 30 మంది కూడా నివసించట్లేదు. ఇంతగా ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లడానికి అనేక కారణాలున్నాయి. 19, 20వ శతాబ్దాల్లో ఫ్రాన్స్ లో పరిశ్రమలు భారీగా అభివృద్ధి చెందాయి. అయితే ఆ పరిశ్రమలన్నీ బొగ్గు ఎక్కువగా లభించే ఉత్తర ఫ్రాన్స్, పోర్టులు ఉండే మార్సిల్ లాంటి నగరాలు, వాణిజ్యం ఎక్కువగా జరిగే ప్యారిస్ చుట్టుపక్కల వెలిశాయి. దీంతో మెరుగైన ఉపాధి కోసం ప్రజలు ఆ నగరాల వైపు వలస వెళ్లారు. ఇక 1950ల తర్వాత వ్యవసాయాన్ని వదిలి ఉద్యోగాల కోసం వెతుక్కునే వారి సంఖ్య భారీగా పెరిగింది. 40 ఏళ్ల క్రితం దేశంలో 16 లక్షల మంది రైతులుంటే ఇప్పుడు 4 లక్షల మంది కూడా లేరు. వ్యవసాయంలో టెక్నాలజీ కారణంగా ఆటోమేషన్ పెరిగిపోవడంతో ఆ రంగంలోనూ ఉపాధి తగ్గిపోయింది. దీంతో క్రమంగా మెరుగైన జీవన ప్రమాణాల కోసం వలసలు పెరిగిపోయాయి. జనాలు తగ్గిపోవడంతో స్కూళ్లు, ఆసుపత్రులు లాంటివి మూతపడ్డాయి. దీంతో ఈ ప్రాంతాలను వదిలి వెళ్లేవారే తప్ప తిరిగి వచ్చేవాళ్లు కరువయ్యారు. ఫలితంగా ఎన్నో భవనాలు శిథిలాలుగా మారిపోయాయి. అలాగని ఇవన్నీ ఎడారి ప్రాంతాలా అంటే కాదు. ఎన్నో అందమైన పట్టణాలు, ప్రకృతి సోయగాలు ఈ డయాగ్నల్ పరిధిలో ఉన్నాయి. ప్రజలను మళ్లీ ఈ ప్రాంతాల వైపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ నివసించే వారికి భారీ నజరానాలు కూడా ప్రకటిస్తోంది. అందులో భాగంగా అందిస్తున్నదే ఈ 100 రూపాయల ఇల్లు. ఈ ఎంటీ డయాగ్నల్ లోపల ఉన్న అందమైన ప్రాంతాల్లో అంబర్ట్ పట్టణం ఒకటి. ఇక్కడ ఎన్నో పురాతన భవనాలు, అందమైన ప్రకృతి వనరులు ఉన్నాయి. కానీ కనీసం 6,500 మంది కూడా ఈ నగరంలో జీవించట్లేదు. జనాభాను పునరుద్ధరించేందుకు ఈ పట్టణంలో €1 అంటే దాదాపు 100 రూపాయలకే ఇంటిని కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. కానీ దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. ఇక్కడ చాలా ఇళ్లు దశాబ్దాల నాటివి. వీటిని పునరుద్ధరించాలంటే 20 నుంచి 50 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇల్లు కొనేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా వీటిని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వాలి. దీనికి డబ్బు కావాలనుకుంటే ప్రభుత్వమే తక్కువ వడ్డీకి రుణాలు, గ్రాంట్లను కూడా అందిస్తోంది. ఆ ఇళ్లను కొన్నాక తప్పనిసరిగా కనీసం 3 ఏళ్ల పాటు అక్కడే నివసించాలనే షరతు కూడా ఉంది. వీటికి ఒప్పుకునేవారు అంబర్ట్స్ టౌన్ హాల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభివృద్ధి మంచిదే, కానీ కొన్ని ప్రాంతాలకు మాత్రమే అది పరిమితమైతే మిగతా ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పేందుకు ఇదో చిన్న ఉదాహరణ. అంబర్ట్ లాంటి ఎన్నో పట్టణాలు ఫ్రాన్స్ లో కనిపిస్తాయి. అక్కడ బతకడానికి అనువైన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కానీ బతికేందుకు జనాలే లేరు. సరైన ప్రణాళిక లేకుండా అభివృద్ధిపై దృష్టి పెడితే ఏ దేశానికైనా సరే ఇదే పరిస్థితి వస్తుంది. మరి అవకాశం వస్తే మీరు అంబర్ట్ నగరానికి వెళ్ళి స్థిరపడతారా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.